చలో అందరికీ శనార్థులలో హిట్ స్టాప్ సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సి కాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక. మొత్తం మీద టీడీపీ అధికార ప్రతినిధి వెంకటరమణారెడ్డి అయితే ముద్దుగా చెప్తున్నాడు ముచ్చట. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాడు. ఇన్నొద్దులు గాలిపంక పార్టీ వాళ్ళకి దగ్గర చుట్టాల లెక్క పనిచేసిరు కదా, ఇటు అధికారులు పోలీసులు వాళ్ళు వీళ్ళు. ఇక ఎట్లుంటుంది, పటేలు పటవారు నా దిక్కుంటే ఎట్టట కొడతావు కొట్టురమ్మ కూడా అని సర్కారు ఎవరు ఉంటే వాళ్ళ దిక్కు మేము ఒత్తాసు పలుకుతాం అన్నట్టుగా చేసిరు కదా. ఇక రాబోయేది చంద్రబాబే ఉన్నట్టున్నది. ఊకనన్న జగన్ కాడ శైలు కట్టుకుంటేమి ఇప్పుడు ఈయన వస్తే ఏమవుతుందో అన్న భయం సురువైందనే ముచ్చట చెప్పుకొచ్చిండు అనుకో రాదురు. ఇక దానికి తోడు ఈ కౌంటింగ్ సెంటర్ల కాడ కూడా కానిపోని లొల్లంతా చేసి ఆగమాగం చేసి అవతల పడదామని చూస్తున్నారు గాలిపంక పార్టీ వాళ్ళు. కానీ అట్లా అయ్యే పనులు కావు తాత. జనం నిర్ణయించుకున్నారు, ఎవరు గెలుస్తారో జనాలకు ఎరికే. గెలిచినాక ఏమవుతుందో కూడా మీకు ఎరికే. ఎందుకు ఉరుకులాడుతారు, జర నిమ్మల పడురని వెంకటరమణారెడ్డి ఉన్నది ఉన్నట్టుగా పూసగుచ్చినట్టు ముద్దుగా ముచ్చట చెప్పుకొచ్చిండు. కావాలంటే ఇందాం రారి. ఏపీలో ఏడైనా గిదే ముచ్చట. ఇక పక్కా బాబే అని చెప్పి మాట్లాడుకొస్తున్నారు. ఏ మూల దిక్కు ఎక్కడ పోయి చూసినా కూడా ఇక గిదే మాటిన పడుతున్నది. ఎన్నికల ఫలితాలలో టీడీపీ విజయం ఖాయము, చంద్రబాబు సీఎం కాబోతున్నాడని తెలిసి అధికారులలో వణుకు మొదలైందని చెప్పి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట్రామిరెడ్డి మాట్లాడుకొచ్చిండు. సజ్జల రామకృష్ణారెడ్డి గాలిపంక పార్టీ కార్యకర్తలు కౌంటింగ్ సెంటర్ల కాడ ఆగమాగం చేయాలని పిలుపునిచ్చిన ముచ్చట ఎన్నికల సంఘం పరిశీలించాలని మలోత్యాపయాది చేసిండు. ఎన్నికల అధికారులు కౌంటింగ్ హాళ్లల్లా పారామిలిటరీ సిబ్బందిని నియమించాలని కోరిండుల్లా. ఇక మొత్తానికైతే పంకపాటోలను అటు ఇటు ఏడాపేడ అడుచుకున్నాడు అనుకో రాదుర్రి. ఇక చూడుండ్రి కావాలంటే సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్ట్ గా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ రోజు వాళ్ళ కార్యకర్తలకి తిరగబడండి ఎలక్షన్ కౌంటింగ్ సెంటర్లో అని చెప్పడం మనం అందరం చూసాం. వాళ్ళ ఛానల్లోనే చెప్పాడు. కాబట్టి 100% కౌంటింగ్ సెంటర్లో కూడా లోపల కూడా సిఆర్పిఎఫ్ని పెట్టాలి, గన్నులు పెట్టాలి, కర్ర పట్టుకుంటే కాల్చేయాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. మాకు ఆ భయాలు లేవు. మేము గెలుస్తున్నాం, గెలుపు ధీమాలో ఉన్నాం. మేము గెలుస్తున్నాం, ధీమా కూడా కాదు. కాబట్టి వైసీపీ కార్యకర్తలకి, వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లకి నేను చెప్పేది, ఒరే వాడు బాగానే ఉంటాడు, వాడు వెళ్ళిపోతాడు హైదరాబాద్కి రేపు 4వ తేదీ మధ్యాహ్నం ఫ్లైట్ ఎక్కేస్తాడు. మీ పరిస్థితి ఏందో గుర్తు పెట్టుకొని వివరించండి. వైలెన్స్ వద్దు. ప్రజలు ఏ తీర్పిస్తే దాన్ని స్వాగతిస్తాం. అది చూసినారులా. మరి నువ్వు వద్దుగానే పంకపాటోళ్లకు మస్తుగా వణుకు పుడుతున్నట్టున్నది. వీళ్ళు గాలి గాలి చేతలు వేసినాయని జనాలు 5 ఏళ్ల తీరుగా చూసే. పాపం ఎంత ఉసురు పోసుకున్నాడు జనాలది. ఇక ఉత్తగానే పోతాది. గందికే గట్టిగా బుద్ధి చెప్పిర్రు. ఇక ముచ్చట జగనాలకు కూడా బాగానే ఎరికైంది. గందికే ఇట్లయితే కాదని పంకపాటోళ్లకు చెప్పుకుంటా ఆగమాగం చేతలు అన్ని అన్యాయాలు చేపిస్తున్నాడు. వన్నిటికి కూడా గండి పడే రోజు దగ్గర పడ్డది జగ్గులు. ఇక ఆగుకోని రోజులు. అబ్బో, మోడీ తాత మీద వాడి వేడిగేస్తున్నాడు కదా కాంగ్రెస్ పార్టీ కేంద్ర అధ్యక్షుడు ఉన్నాడు కదా మల్లికార్జున్ ఖర్గే. సరిపో నడుచుకుంటున్నాడు అనుకో రాదు. నీ వల్ల కాదు ఈ దేశమంతా గిట్లయింది. మొత్తం ఆగమాగం చేసి అంగట్ల కూర్చోబెట్టినావు. ఇంకా ఈ జాలదన్నట్టు మీది నుంచి పొంకనాలు కొట్టుకుంటా 3వ తేప కూడా మేమే వస్తామని వచ్చిరాని ముచ్చట్లన్నీ చెవులలో వస్తున్నావు. జనాలకు నీ సంగతి మొత్తం ఎరికే. మా కాంగ్రెస్ పార్టీ సత్తా ఏందో మేము చూపిస్తాం, నీ కథ ఏందో కథం చేస్తాం అనుకుంటా ఖర్గే సార్ మాత్రం కత్తి నూరినట్టే మాట్లాడిండు. ఇన్నొద్దులకి ఇప్పుడు వస్తే సార్ బరాబరి మొత్తం మీద అయితే. మరి మోడీ సార్ ఏమంటాడో కదా, జర నువ్వు కూడా మళ్ళీ వాడి వేడి ఉండాలి చూసుకో. మరి వెనక సీర్ కౌంటర్ తయారవుతుంది కదా. ఏంటంటే మీరు ఒకరికొకరు అనుకుంటూ ఉండాలి, మేము వినుకుంటూ ఉండాలి అన్నట్టు. మా పనికి ఇదేనా, మీ పనికి అదేనా. ఇక మాకు చేసేది ఏముండదు, ఒకరిని తిట్టుకుంటూ ఉండరు. గదే ముచ్చట. ప్రధాని మోడీ మీద కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడున్నాడు కదనుల్లా మల్లికార్జున ఖార్గే. ఇక మస్తు గరమైండు అనుకో రాదుర్రి. ఈడీ సిబిఐ అసొంటి దర్యాప్తు సంస్థలను మోడీ ఆగమాగం చేసింది అని చెప్పి మొత్తానికైతే ఖార్గే ఈ మాటలన్నీ మాట్లాడుకొచ్చిండు. ఎన్నికల ముంగల కాంగ్రెస్ అకౌంట్లను ఉద్దేశపూర్వకంగానే ఫ్రీజ్ చేసిరని ఆరోపించిండుల్లా. ఇక మత విద్వేషాలు రెచ్చగొట్టి లొల్లులు పెట్టేతందుకే ఎన్నికల లబ్ధి పొందేతందుకే మోడీ ప్రయత్నిస్తున్నాడు. ఇక గైన కథ మాకెందుకు తెలియదు, గైన ముచ్చట మాకెందుకు తెలియదు. ఇక ఈ కథలన్నీ మొత్తం జనాలకు సిచ్చులు పెట్టేందుకే అని చెప్పి మస్తుగా గరమైండాలా. ఎన్నికలల్లా మోడీ ఓటం ఖాయమని చెప్పి జోష్యం కూడా చెప్పుకొచ్చిండు ఈనుండ్రి. डोनेशन के रूप में हमको जो मिला था और हमारे रिटर्न में फाइल करने में जो थोड़ा सा लेट हुआ तो उन्होंने कम से कम 135 करोड़ रुपए हम पे सीधा उन्होंने केस किया और उसके अलावा हमारे जो अकाउंट भी उन्होंने बंद कर दिया ताकि हम इलेक्शन में उसका इस्तेमाल नहीं करेंगे। और इसका पहला निशाना होगा संविधान। जब
हम लोगों के बीच गए तो लोगों ने हमारी बात पर मुहर लगाया और हमें बताया कि वो भी यही सोचते हैं, अगर इस सरकार को एक मौका फिर मिला और मिला तो वो लोकतंत्र का अंत होगा। అది సూచనారులో ఎట్లున్నదో కథ. ఇక గదన్నట్టు వీళ్ళకి సొంత పంచాయతీలు ఉంటాయి కానీ పాపం జనాల కోసం జవడాలు జోరుగాస్తున్నాయి అన్నట్టు. ఇక చూడాల మరి ఓళ్ళు ఓడతారు, ఏమైతుంది ఏంది కథ అన్నది మన చేతులు ఉంటుంది. ఇక ఫలితాలు వచ్చేదాకా చూడాల 4వ తారీఖు దాకా. ఇక గాయాల తెలుస్తుంది అన్నట్టు. ఇక ఏదున్నా జనాల చేతులనే ఉండే, ఎటు మంచి దిక్కుంటే గటు మంచి దిక్కు అన్నట్టు వాళ్ళు ఓట్లేసి గెలిపించుకుంటారు. ఇక ఫలితాల నాడు చూడాల మరి ఏంది ముచ్చట అనేది. అయ్యో నినమాన ఈదరగాలు పెడుతున్నాయి, చల్లగా వానలు పడుతున్నాయి, నేలంతా చల్లగా అయినట్టుంది, ఏం కాదు ఆనకాలం సురువైందని ఆశపడేరు. కాదు ఇవాళ రేపట్లో ఇంకా 2 రోజులు ఎండలు బగ్గు అనేది ఉన్నదట. ఎందుకనంటే వానల ఋతువులు ఇటే వచ్చినట్టు వచ్చి అటు పోయినాయట, మళ్ళీ వచ్చే నెల సురువు అవుతాయట. ఇక అవి కూడా ముహూర్తం చూసుకొని రావాలిగా, మనం ఉరుకులాడుతూనే ఏళ్ళకి వస్తాయా. అందుకనే రైతన్నలు అందరూ కూడా వెయిట్ చేయుంటారు జరంతసేపు జర. ఇక ఇవాళ రేపు అయితే ఎండలు బగ్గు అనేటట్టున్నదట. ఆంధ్రే కాదు ఇటు తెలంగాణ 2 రాష్ట్రాల్లో దంచి దమాంచేసి పెడతాయని చెప్పుకొస్తున్నారు వాతావరణ శాఖలు. లేకపోతే నేను ఎందుకు చెప్తా, నాకేం బాధ, నాకంటే తెలుస్తుంది. ఇక వెనకడంటే పెద్దలు కార్తీల బట్టి కాలాన్ని బట్టి చెప్పేటోళ్ళు, కానీ ఇప్పుడు వాతావరణ శాఖలు ఉన్నాయి కదా, ఏ మోక ఎట్లున్నది ఏం కథ అని. ఒక్కోసారి ఆలంచనాలు కూడా తప్పుతాయి అనుకోరి ఇలా వాడదని చెప్తారు, కానీ అయాలని దంచి కొడుతుంది. ఒక్కోసారి అవుతుంది, ఎప్పుడు కాదు. కానీ ఈ 2 రోజులు మటుకు ఎండలు దండిగున్నాయట. జర ఎండకు తిరగకుండా నిమ్మలంగా ఉండురి, ఓకేనా. వామ్ము ఇవాళ రేపు కూడా ఎండలు మస్తుగుంటాయటనుల్లా. ఇక అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కూడా ఉన్నదట. ఇక ఈ ముచ్చట విశాఖ వాతావరణ శాఖ అధికారిని సునంద తెలుపుకొచ్చింది. దక్షిణ కోస్తా రాయలసీమలో కూడా ఉష్ణోగ్రతలు మస్తుగా నమోదవుతున్నాయట. ఇవాళ నైరుతి ఋతుపవనాలు కేరళ, సౌత్ తమిళనాడును దాకుతాయని తెలుపుకొచ్చిండ్రు. జూను మొదటి వారంలోనే ఆంధ్రప్రదేశ్ కు నైరుతి ఋతుపవనాలు వచ్చే అవకాశం ఉన్నదట. గప్పటిదాకా ఎండలైతే మంచిగా కొడతాయని చెప్పుకొస్తున్నారు మొత్తం మీద. ఇక ఏదేమైనా గానీ ఎండలు అయిపోయేదాకా జర భద్రంగా ఉండులో బయటకైతే పోకుర్రి. మనకి వర్షపాతం అనేది ఇటు రాయలసీమ అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క ఎక్కడైతే ఇక వర్షాలు ఉంటాయి అక్కడ కొంచెం టెంపరేచర్స్ సాధారణం దగ్గర ఉంటాయి, సాధారణం కన్నా తక్కువ కూడా ఉంటాయి. వెరస్ ఎక్కడైతే ఈ యొక్క వర్షపాతం లేకుండా పొడి వాతావరణం ఉంటుందో అక్కడ మాత్రం ఉష్ణోగ్రతలు కొంచెం ఎక్కువ ఉండి వేడి ఉక్కపోత వాతావరణం అనేది ఉండే అవకాశం ఉంది. కేరళలోని చాలా ప్రాంతం అంతా కూడాను ఈ యొక్క ఋతుపవనాలు ప్రవేశించడం జరిగింది. అలాగే సౌత్ తమిళనాడు ప్రాంతము, అలాగే కొంత భాగమైనటువంటి కొమరిన్ రీజియన్, శ్రీలంక, అలాగే ఈ నార్త్ ఈస్ట్ ఈ ప్రాంతం కూడా కవర్ అయ్యి ఈ సిక్కిం ప్రాంతం కూడా కవర్ అవుతుంది. సో ఈరోజు ఈ ప్రాంతం అంతా కవర్ అవుతుంది. ఇంకా నైరుతి ఋతుపవనాలు కనుక ఇంకా యాక్టివ్గా ఉన్నట్లయితే త్వరలోన మరికొన్ని ప్రాంతాలను ఇంకా కమింగ్ డేస్లో కవర్ చేసే అవకాశం ఉంది. అది చూసినారులా. ఇక ఈ ఎండలు కొట్టినా ఆనలు కొట్టినా జనాల భద్రతల జనాలే ఉండాలా. లేలే పనుంది జరట్లా పోయేద్దాం ఏమైతుంది అని పోయినరు అనుకో, ఇక మనకే తలుగుతుంది. మళ్ళా ఎండాకాలం పోయేదాకా జర చూడుండ్రి ఎండలు బాగానే ఉన్నాయట. మరి చూడాలా జూన్ మొదటి వారం కాంచేలే ఆనలు కొడతాయట. ఇంత చల్లబడుతుంది పానం అనేటట్టే కొడుతున్నది. కానీ ఇక మరి ఆ వచ్చేదాకా తెలియదు, ఈ ఎండలు పోయేదాకా తెలియదు. అయ్యో మళ్ళీ ఎండ అవుతుంది రారేముల్లా కొమ్మాయి దక్కాయ గుడి దబ్బున పోయి గడపారలు పట్టుకొని ఉపాధి హామీ పని చేయాలి. నడుగురు అని ఊరోళ్ళందరూ కలిసి ఒక మకాను ఉపాధి పనికి పోయిరట. మరి పోరా అనే ఉపాధి పని ముచ్చట కూడా పెద్ద ముచ్చట లెక్క చెప్తున్నావు నరిసికాక అనుకునేరు. ఆయనే అసలు తమాష ఉన్నది. ఉపాధి పనికి పోయి గడపారేస్తోవగానే గల్లు అన్నదట. అమ్మ బంగారమేనా అయ్యిందని జర రాగురు చెప్తా. వాళ్ళు గల్లు అనగానే ఏందో అని తీసిరు, మొత్తం దొంగ పెట్టె దొరికింది. ఆ పెట్టెలో ఏముంది ఏం కాదు అని ఫీల్డ్ ఆఫీసరు ఆయన ఈయన అందరిని పిలుచుకుంటారు కదా, వాళ్ళని పిలుచుకునే లోపే మొదగాలు తొవ్విన లూకుంటారు, వాళ్ళ పానం ఆగుతా. అది మూత తీసిరు, మూత తీసి చూస్తే మొత్తం వెండి నాణాలే ఉన్నాయి. అమ్మ ఉపాధి పని హామీలో వెండి నాణాలు దొరికినాయి, బాగానే తలాయిని పంచుకుందామంటే నడుస్తుందా? అధికారులు ఉంటారు కదా, సర్కారుకు అప్పచెప్పిరు. మరి ఈ వెండి నాణాలు ఎక్కడివి, ఏ కాలం నాటివి, ఎవరు దాచిరు, ఏం సంగతి అనే పూరా ముచ్చట పూసగుచ్చినట్టు అయితే అరుచుకుందాం. కానీ వాళ్ళ గడపార్లకు కూడా నిధులు వెళ్తున్నాయి చూడురి. ఆయనతో బంగారం కూడా దొరికేది ఉండే. ఊరోళ్ళంతా ఎంత చదవడం పెట్టుకుందరో ఏమో, వెండి కాబట్టి సర్కారుకి ఇచ్చిరు. ఊర్లల్లా పథకం పని నడుతున్నది కదనుల్లా, గదే ఉపాధి పని. ఇక ఉపాధి పని అంటే పొద్దుగాల జరంత కడుపులింత అంబలో ఏదో వేసుకొని ఎండపూట ఇక అందరు కూడా మంచిగా ఉపాధి పనికి పోతారు. ఎల్లక్క మల్లక్క పుల్లన్న ఎల్లన్న రాన్రే పోదామని చెప్పి అందరు కూడా గడ్డపారలు పారలు తట్టలు మొత్తం పట్టుకొని పోయిండ్రట. ఇక పోయిన కాడికి మంచిగానే ఉన్నది, మేటు చెప్పిన కడ తవ్విండ్రట. తవ్వేద్దవ్వంగా గడ్డపారకింతంత గల్లు టింగు అనుకుంటే ఏదో తలిగిందట. ఆగో గిదేంది గిట్ల సప్పుడు వస్తున్నది, ఉపాధి పని కాడ మట్టు తప్పితే గిట్ల సప్పుడు రావాలి
కాబట్టి ఏమున్నది కింద అని చెప్పి ఉన్న కాడికి మొత్తం దవి తీసిండ్రట నుల్లా. ఇక ఏదో పెట్టె కనబడ్డదట. వామ్మో పెట్టె కనబడ్డది కదా గిన్నెలు ఏమై ఉంటది అని చెప్పి ఇక అధికారులు వచ్చేదాకా ఆగుతారు. ఆగలే అక్కడ తవ్వినోళ్ళు అందరూ తీసి చూసేదారు కంటే మొత్తానికి మొత్తం అందులో అన్ని ఎండి నాణాలు ఉన్నాయట. ఇక చూడుండ్రుల్లా కావాలంటే ఉంటే బాక్స్ వెళ్ళింది. ఆ బాక్స్ తీసుకుంటే మా అబ్బాయి చేతిలో పెడుతుంటే వాళ్ళు ఉండి చేతిలో పెట్టొద్దు నువ్వు ఉండని పక్కకు అంటే నేను అట్లే తర్వాత పని అయిపోయిన తర్వాత ఇంటికి తీసుకుని వెళ్ళినా ఆడబెట్టినా. ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తే తీసుకుని వచ్చింది సార్ అంతే. అది చూసినారులా. ఇక ఈ ముచ్చట ఏడైందంటారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం నరసాయపల్లి ఊర్ల పథకం పనులకు గీ ఎండి నాణాలు దొరికినాయి మొత్తం మీద. ఇక రోజు లెక్కనే పోయిండ్రు గాని ఇలా గిట్లా తలిగిందన్నట్టు. నువ్వు వద్దిగానే ఎండయ్యపాటికి ఇచ్చిరు గాని బంగారం అయితే మస్తు లొల్లు పెట్టుకుందరు కావచ్చు. 25 ఎండి నాణాలు 2 ఉంగరాలు దొరికినాయి అటనుల్లా. మరి ఎక్కడికేం చచ్చినాయో ఎవరు పెట్టినరో ఏ కాలం నాటియో ఏందో గాని మొత్తానికైతే గిల్ల చేతులకు గిట్లా దొరికినాయి. అయ్యా పేరుకేమో రాజధాని ఢిల్లీ నగరం. ఇక చూడబోతుంటే చూడు గల్లీ గల్లీకి నీళ్లు లేక లొల్లి పెడుతున్నారు అక్కడ జనం. ఇక మళ్ళీ మీదకెళ్ళి రూల్ ఏం తెచ్చి ఎరికేనా వాటర్ అడ్డగోలిగా వేస్ట్కి ఇట్లా చేసిరు అనుకో అసలే నీళ్ళ కరువు ఉన్నది. సర్కారే ట్యాంకర్లు పంపిస్తున్నది గల్లి గల్లికి. చాలా జాగ్రత్తగా వాడురి. తాగేటివైనా వాడుకునేటివైనా పైలంగా ఉండాలి. అవసరమైతే 200లకు 300లకు ఒకనాడు స్నానం చేయరు కానీ నీళ్లు వృధా చేస్తే మటుకు 2000 రూపాయలు ఫైన్ అని చెప్పి ఇక ఫైన్ వేస్తున్నారట. మరి అసలే కరువు కాలం ఆయన నీళ్లు దొరకని దానికి మళ్ళీ వీళ్ళు అడగోలిగా వాడతాం. చుట్టాల కాళ్ళకి నీళ్ళు ఇస్తాం, మూతులు తుడుచుకోవడానికి ఇస్తాం. ఇక అంటే ఎట్లయితే చెప్పు వృధా చేయొద్దు అని చెప్పారు అనమాట. వాడేటాటికే వాడురు లేకపోతే 2000 రూపాయలు ఫైన్ అని చెప్పారు. సర్కారే నీళ్లు అతి బలవంతం మీద తక్లీఫ్ ఉన్నా కూడా పంపుతున్నారట. అగో దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కూడా నీళ్ళ కరువు వచ్చింది కాబట్టి నీటిని వృధా చేయరాదని పెద్దలు ఊకనే చెప్పలే. ఏంది నిమ్మలంగా వాడురి లేకపోతే 2000 ఏ నుంచి కడతారు ఏం కథ. ఇప్పటికే నీళ్ళ డబ్బులు గింతే ఉంటుంది, ఇంత పైసలేమో ఇన్ని ఉంటాయి. కాబట్టి జాగ్రత్త. ఢిల్లీలో అయితే కరాల నృత్యం చేస్తున్నదట. నీళ్ళతోటి చాలా శ్రమ ఉన్నదట వాళ్ళకు. అగో గదే ముచ్చట పట్టుకొచ్చిన పోదాం రారి ఢిల్లీకి. ఆగో ఢిల్లీ జనాలను మళ్ళొక కొత్త సమస్య ఎంటాడుతున్నదుల్లా పాపము. తాగేతందుకు కూడా నీళ్లు లేక అల్లాడుతున్నారు అక్కడ జనాలు. కనీసం అవసరాలకు కూడా నీళ్లు దొరుకుతలేవట. ఇక మొత్తానికే నీళ్లు లేకపోవడంతోటి మస్తుగా ఇబ్బందులు పడుతున్నారులా. ఇక ఈ ముచ్చట మీదికెళ్ళి ఢిల్లీ సర్కారు ఒక నిర్ణయం తీసుకున్నది. ఎవ్వలైనా గాని నీళ్లను వృధా చేస్తే 2000 రూపాయల జమానా విధించాలని చెప్పి మొత్తానికైతే అక్కడున్న నీళ్లకు సంబంధించిన అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇక కొన్ని రోజుల కాంచెల్లి ఢిల్లీలో తాగేతందుకు నీళ్లు లేకపోవడంతోటి జనాలు మస్తుగా అవస్థలు పడుతున్నారట. దీంతో సర్కారు ట్యాంకర్లతోటి కాలనీలకు నీళ్లను సరఫరా చేస్తున్నదట నుల్లా చూడుర్రి. అది చూసినారుల్లా. వామ్మో ఎంత కష్టం వచ్చి పడ్డది చూసిర్రు కదా. ఇక ఏడైనా సరే ఒక ఢిల్లీలోనే కాదు నీరు ఉన్నదే కొంచెము దాన్ని వృధా చేయకుర్రి అని ఉత్తగానే అనరు. మరి తాగేతందుకు నీళ్లు లేకపోతే మనుషులు ఎట్లా బతుకుతారు చెప్పుర్రి. పక్కాగా తాగేతందుకు నీళ్లుండాలా. నెల రోజులు బువ్వ తినకపోయినా సరే గాని ఇక్కైతే నీళ్లుండాలా కదా. ఇక ఢిల్లీలో ఎట్లయితే నీళ్ల సమస్య వచ్చిందో మన కాడ కూడా గట్ల రాకుండా నీళ్లను వృధా చేయకుండ్రులా. జర భద్రంగుండుండ్రి. ముందే ఎండలు మస్తుగా కొట్టబట్టే దానికి తోడు గిట్ల నీళ్ల సమస్యలు రావట్టే. జర భద్రముల్లో. ఏం పుట్టిందో ఏమో ఈ నడుమ దొంగలకు పని చేసుకుంటేందిరా చేతన ఈడి మీదనే ఉంటారు. అస్సలు పానం ఉపాధి ఏం కథ. ఇటాడు పోతారు ఎవరి దగ్గర దోయాలి ఏం చేయాలని దేవుని కాడికి పోతారు. దేవుని కాడ అయితే బాగా మక్క పెట్టిన పైసలు ఉంటాయి కదా. ఇక ఉండిలలో వాళ్ళు వీళ్ళు ముడుపులు కట్టినాయి, మొక్కులు మొక్కినాయి. దేవుడా నాకు ఈ తెప్ప మంచిగా అయితే నీకు మళ్ళీ వచ్చే తెప్ప ఇంకెక్కువ వేస్తా అని వేసిపోయినాయి. అన్ని జమ అయినాక దేవాదాయ శాఖ తీసుకుందాం ఇయ్యాలను రేపు అంటాలకు ఈ దొంగలు రాను తాళం బలగొట్ట జేబులు నింపుకొని పోను. వీడియో కూడా సంచి దొరకనట్టున్నది. సంచి తెచ్చుకుంటే ఏమో ఆయన జేబులలో ఏవో కుక్కుతున్నావు కదా అవి పైసలా కాగితాల మడత పెట్టి లోపల పెడుతుండు. పాపం సంచి దొరకనట్టుందో లుంగి కట్టుకొచ్చుకోపోయినా మూట కట్టుకొని అవతల పడదు. నీ ముదనాష్టం అయిపోను కదరా. మిమ్మల్ని కనిపెడతాడు పో దేవుడు ఎట్టున్నా. ఆగో చూడుండ్రి పోతంగా కూర్చొని ఎట్లా తీస్తున్నాడో ఉండిని. ఏమన్నా భయం ఉన్నట్టు కొడుతున్నదా? సీసీ కెమెరాలు ఉంటాయి నా ముఖం పడుతుంది మళ్ళా నన్ను పట్టుకపోయి జైలేసి తంతారు అన్న భయం కొంచెమన్నా కనబడుతున్న దానివల్ల ఇక రోజు రోజుకు దొంగతనాలు మస్తుగా పెరిగిపోతున్నాయి. పెద్దపల్లి జిల్లాల 5 ముచ్చట అయ్యప్ప గుళ్ళే భక్తులేసే కానుకల ఉండిని వలగొట్టి దొంగతనం చేసి ఉన్నకాడికంతా ఎత్తుకొని ఉడాయించిండు. ఇక ఈ దొంగను గుర్తించిన వాళ్ళు ఎక్కడైనా సరే ఎక్కడ చూసినట్టున్నా సరే పోలీసులకు చెప్పాలని పోలీసు వాళ్ళు మొత్తానికైతే జనాలకు తెలిపిండ్రు. ఇక చూడు ఎట్లా పోతంగా కూర్చొని ముండినంత ఖాళీ చేస్తాడు. అది చూసినారులా. కొంచెమన్నా భయపడుతున్నట్టు కొడుతున్నదా? ఎందుకు భయపడతారు చెప్పుండ్రి. ఇక ఆ పిల్ల అనుకుంటదట కండ్లు మూసుకొని పాలు తాగుకుంటా నన్ను ఎవ్వరు చూస్తలేరని. గీన కథ కూడా గట్లనే ఉన్నది. అయినా ఈ నడుమ దొంగలు బాగా మోపైండ్రులా. కాలు రెక్కలు మంచిగుండి మంచిగా ఈడు మీదున్న పొలగాండ్లైనా సరే కూడా గిట్లనే తయారైతున్నారు. ఎందుకో ఈ దొంగతనాలకు పాలు పడుకుంటా దొంగగా పేరు పోనిచ్చుకొని అటెనకషికి పోలీస్ టౌన్ల చుట్టూ తిరుగుతున్నారు. ఇలా చక్కదనం సావిట్లే పోను. ఇక గివన్నట్టు వాటి హిట్ షాప్ సమర్పించు మాసమలన్న ముచ్చట్లు చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇది కూడా దాకా మీ TV5 ఇగుంటా.